ఏం చేస్తున్నావు? చలికాలంలో పెట్టుకునేది హెడ్ ఫోన్స్ ఇప్పుడు పెట్టుకొని ఏమి అంటున్నావు? అదేం లేదురా, ఊరికే ఓవరాక్షన్ చేస్తున్నా. నా వస్తువులు పెట్టుకొని ఏం ఓవరాక్షన్ చేస్తాను? నీ ఒరే, అంత ఆవేశం ఎందుకురా? మరి అన్ని వస్తువులు నువ్వే తీసుకుంటే నాకేముండాలి? అరే సారీ రా, ఇంకోసారి నీ వస్తువులు తీసుకొని ఏదో పొరపాటు చేశాను, సారీ. నా వస్తువులు తీసుకొని మళ్ళా అరే సారీ రా, పూరిరా, ప్లీజ్ రా, సారీ రా అంటే నేనేమన్నా ఊక పడతానా? నువ్వు ఫస్ట్ అది అరే నేను తీయండిరా, నువ్వెంత చెప్పినా నాకు ఇది నచ్చింది చాలా. సరే తీసుకోరా, ఇంకా నీదేం చేసుకుంటాను. నువ్వు గొడవలు పెట్టుకుంటుంటే నేనేం చేయాలి? సర్లే, నేను అనుకుంటా మళ్ళీ జరుగుతాయా ఏంటి? సర్లే కానీ ఫస్ట్ నా రూమ్లోకి ఎందుకు వచ్చావురా నువ్వు? అవును, ఆ రోజు నువ్వు 100 రూపీస్ తీసుకున్నావు కదా, ఏం చేసావు దాంతో? ఏం లేదురా, డాడీ మొన్న అడిగాడు పెట్రోల్ కోసం, తమ్ముడిని అడుగు పో అని చెప్పాడు. అవునా బుజ్జి కన్నా? మళ్ళీ ఆ రోజు నేను షాప్ పోయి ఉంటే అంకుల్ మీ చెల్లి 100 రూపీస్ పెట్టి స్నాక్స్ కొనుక్కొని నీకు ఒక్కటైనా ఇచ్చిందా అని అడిగాడు. మళ్ళీ అంకుల్ చెప్పింది అబద్ధమా? అంటే అబద్ధమే ఏంటుందిరా? నిజం చెప్పు. అంటే అది కంప్లీట్ చేయి, డైలాగ్ కంప్లీట్ చేయి. ఏదో ఒకటి చెప్తావు కదా, చెప్పు. అంటే అది నిజంగానే కొనుక్కున్నాను అన్నయ్య. మళ్ళీ అవన్నీ ఏం చేసావే? కొనుక్కున్నావు, ఆ డబ్బులతో ఏమేం కొనుక్కున్నావు చెప్పు. మళ్ళీ ఇంకా అవి ఎక్కడికి పోయావు చెప్పు, తొందర చెప్పు. పెద్ద లిస్టే ఉందన్నయ్య, ఇప్పుడు అవసరమా? ఇందాక అడగావు కదా ఎక్కడికి పోయాయి అవన్నీ అని. మొన్న మూవీకి వెళ్ళాం కదా, మూవీలో మొత్తం తినేసానన్నయ్య. మాయమ్మనే. అవును, కానీ వాళ్ళు చెకింగ్ చేస్తారు కదా, ఎలా అలో చేశారు? అంటే ఇప్పుడు ఎలా పెట్టుకొచ్చానో చెప్పనా అన్నయ్య? నేను మొన్న నాకు ఫీవర్ వచ్చిందని బెడ్షీట్ తెచ్చుకున్నాను కదా, వాళ్ళని ఎందుకు పంపించారు తెలుసా? నాకు ఫీవర్ ఉంది అది ఇది అని నాటకాలు ఆడాను. ఇప్పుడు ఆ బెడ్షీట్లోని ఇన్ని స్నాక్స్ ఉన్నాయి. ఆ మమ్మీ చూసి అబ్బా ఏమున్నావే మాయమ్మనే అని మమ్మీ కూడా నీలానే అనింది. సర్లే కానీ ఏదో ఒకటి ఏడ్చావు కానీ ఫస్ట్ నా 100 రూపీస్. అన్నయ్య అవునా? అయితే బ్యాగ్ చెక్ చేయనా? వద్దొద్దనే, ఏం లేవు దాంట్లో, డొల్లా ఖాళీ బ్యాగ్, చెప్తున్నాను కదా విను. వద్దన్నయ్య. అవునా? మళ్ళీ నీ బ్యాగ్ ఎక్కడుంది ఒకసారి చూసా. నీ డొల్ల కూడా నేను చూడాలి కదా, చూపి ఆడుంది. ఏం లేదన్నయ్య, ఎక్కడుందో నాకు కూడా తెలియదు అన్నయ్య, మమ్మీ ఎక్కడో తీసి పెట్టింది. అవునా? మళ్ళా నీ పర్స్ ఇక్కడనే ఉంది కదా, అవి చూస్తాను. అన్నయ్య చూసేస్తున్నాడు, ఇప్పుడు ఎలా? ఏమని సమాధానం చెప్పు? అమ్మ నా దొంగ చెల్లి, ఇక్కడ ఏంటి 1000 రూపీస్ ఉన్నాయి? నిజంగా చెప్తున్నాను అన్నయ్య, నాకు కూడా తెలియదు, నువ్వే పెట్టావు కదా, నిజం చెప్పు. మూతిపల్లి రాలగొడతా. మళ్ళీ 1000 రూపీస్ ఎక్కడి నుంచి తీసావు, నిజం చెప్పు. ఎక్కడి నుంచి తీసానంటే అంటే నీ పాయింట్ జేబులో మొన్న 5000 రూపీస్ ఉన్నాయి కదా, దాంట్లో 1000 ఎత్తేసా. ఎందుకు 5000 తీసేసి మళ్ళీ నన్నే డౌట్ పడతావని, అందుకే ఓన్లీ 1000 ఎత్తేసాను అన్నయ్య. సర్లే కానీ ఇప్పటికన్నా నా డబ్బులు ఇస్తావా, లేదంటే ఈ దొంగతనం అలానే కొనసాగిస్తుంటావా? సారీ అన్నయ్య, తప్పులు ఇంకా ఆపేసాను, తీసుకొని డబ్బులు. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, ఇంకా బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసుకున్నారో లేదో చూసుకోండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.